మీరు పశుసంవర్ధక శాఖ అలానే మత్స్య శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆ పేరులతోనే పెట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నారు మీ పార్టీ నేతలు. మా పార్టీ నేతలు కాదు, మా మీ అపోజిషన్ లీడర్స్. ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ ఏంటంటే షీఈ్ అన్ ఇలిటరేట్. యాక్చువల్లీ ఇలిటరేట్ అంటే పొలిటికల్ ఇలిటరేట్ అయి ఉండొచ్చు, సొసైటీ అంటే ఏంటో తెలియకపోయి ఉండొచ్చు, సంస్కారం లేకపోయి ఉండొచ్చు. బట్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ హెర్ వర్డ్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ జెలస్, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆవిడ మాట్లాడి నాకు అనిపించి, ఇలాంటి పిచ్చోళ్ళు నేను చాలామందిని చూస్తుంటాను నా కెరీర్లో. నేను యాజ్ ఎ డాక్టర్గా నేను ఇలాంటి వాళ్ళని చూసి జాలిపడి మందులు రాసి బాగు చేయించుకున్నానే తప్ప అలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు కూడా కన్ఫ్రంట్ చేయడానికి ఇష్టపడేవాడు. లేకపోతే అవుట్ ఆఫ్ జెలస్ కాకపోతే ఏముంటుంది చెప్పండి. నిన్న కాకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే అయిపోయాను, మంత్రి అయిపోయాను, మంత్రిగా కొనసాగిపోయాను. 60 సంవత్సరాల్లో వాళ్ళకి చేతకానటువంటి అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా గ్రౌండ్ చేయించుకోగలిగాను. నా అపోనెంట్ సంగతి చూస్తే చాలా పెద్ద చరిత్ర. ఈ అమ్మాయి 5 సంవత్సరాల అపోజిషన్ అనుకుందాం. వీళ్ళ నాన్నగారు నియరింగ్ అబౌట్ 6 times ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళ నాన్నగారు అంటే ఈ అమ్మాయి తాతగారు 5 times ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. గౌతులచ్చన్ గారు అంటే కొంత పేరు ఉన్నటువంటి వ్యక్తి, మా ప్రాంతంలో బాగా అందరికీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం లేదు. బట్ వీళ్ళ నాన్నగారు 6 times ఎమ్మెల్యేగా చేసి ఏం సాధించారు అంటే వాళ్ళు ఏం చెప్పలేరు. వాళ్ళు మేము ఎప్పుడు అదే అడుగుతాం, చాలా తీక్షణంగా అడుగుతాం, కనేలమని అడుగుతాం. మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి మీరు ఏం చేశారో చెప్పండి అని అడుగుతాం. ఆ మాట చెప్పలేక, ఏం చేసామో చెప్పలేక నన్ను చూసి పశువులో మాట్లాడుతున్నారు. పశువులో మాట్లాడమే నాకు అర్థం కాదు. మీకు చేతనైతే ఇదిగో ఇది పలానా మేము చేసామని చెప్పి కాళ్ళు ఎగరేసుకొని చెప్పాలి. నేను చెప్పగలను. నేను జస్ట్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఒక 200 bedded సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, 700 కోట్లతో మంచినీరు ప్రాజెక్ట్ కావచ్చు, ఓ మూలపేట పోర్ట్ కావచ్చు, నువ్వులరే మంచినీరు దగ్గర FLC ఇచ్చారు, అది కూడా హార్బర్ కింద మార్చుకోమని చెప్పారు. ఎన్నెన్ని డబుల్ రోడ్స్ వేసినాం మా నియోజకవర్గంలో. మా KT రోడ్ ఎక్స్టెండ్ చేసుకున్నాం, మన్సా రోడ్స్ 8 feet నుంచి 80 feet చేసుకున్నాం, MM రోడ్ నాట్ PP రోడ్ డబుల్ రోడ్ చేస్తూ ఉన్నాం, అక్కుపల్లి వసలకొత్తూరు రోడ్డు డబుల్ రోడ్ చేస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే కానీ పలాస కాశీబుగ్గలో కొంత అసంతృప్తి ఉంది రోడ్ల గురించి కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ గురించి కానీ. ఇవన్నీ కూడా మీకు అదేమన్నా మైనస్ అవ్వచ్చా, లేకపోతే వర్క్స్ స్టార్ట్ చేశారా, ఏం చేస్తున్నారు? ఒకటి మాది ఏంటంటే గతంలో 2 చిన్న గ్రామాలు ఇవి. కాశీబుగ్గ అన్నటువంటి గ్రామం, పలాసలో ఉదయపురం, పురుషోత్తం, మొత్తంగా 5 పంచాయతీలు కలిపి ఒక మున్సిపాలిటీ కింద మనం మార్చాం మనం. సో 5 పంచాయతీలు కూడా అన్నీ కలిసి ఉన్నటువంటి పంచాయతీలే. సో పంచాయతీలు అనేసరికి మనకి జనరల్గా ఒక ప్లాన్డ్ ఆర్కిటెక్చర్ ఉండదు. ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకునే విధానంలోనూ డ్రైనేజ్ వేసుకోవద్దు ఎప్పుడు కూడా మనకు క్లారిటీ ఉండదు. ఇప్పుడు అది మున్సిపాలిటీ అయిన తర్వాత మేము డ్రైనేజీలు వేయడం కూడా చాలా డిఫికల్టీ, మాకు రోడ్లు వేయడం కూడా చాలా డిఫికల్టీ, అంటే చాలా అసంబద్ధంగా రోడ్లు వేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేజర్ వర్క్స్ అన్నీ మేమే కంప్లీట్ చేసాం. మేము ఆ KT రోడ్డు వైడనింగ్ 80 feet రోడ్ చేసాం మేము. అది అలాగే వివేకానంద మార్గ్ అంటారు, పూర్తిగా పాడైపోయినటువంటి రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు వేసి ఇప్పుడు అది కూడా ఒక కమర్షియల్ రోడ్ అయింది మాకు. దత్తాత్రేయ ఆశ్రమం రోడ్డు అంటారు, ఇండస్ట్రీస్ ఉన్నాయి మొత్తం, అది కూడా రోడ్డు మేమే వేసాం. పెసరపాడు లాంటి గ్రామానికి రోడ్డు మేమే వేసాం, అంతర్కుట్ లాంటి గ్రామానికి మేమే రోడ్లు వేసాం. మెజారిటీ ఆఫ్ ద వార్డులో మేజర్ CC రోడ్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు లేరు మా వాళ్ళు, శివాజీ నగర్ అని ఒక కాలనీ ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది మాకు. శివాజీ నగర్ పేరు కూడా యూ కెన్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ శివాజీ నగర్. అదే శివాజీ నగర్లో సింగిల్ CC రోడ్ లేదు, సింగిల్ డ్రైనేజ్ లేదు. అలాంటి దానిలో సుమారుగా ఒక 70-80 లక్షలు పెట్టి ఒక్క వార్డులోనే, ఒక్క శివాజీ నగర్లోనే 80 లక్షలు 90 లక్షలు పెట్టి CC రోడ్డు డ్రైన్ వేసాం. సూదుకొండ అని ఒక ప్రాంతం ఉంది, ఒక్క రోడ్డు ఉండదు. అక్కడ కూడా ఒక 3-4 రోడ్స్ వేసాం, ఇంకా జరుగుతూ ఉన్నాయి, కంప్లీట్ చేస్తాం. మీరు రోడ్లు వేసారు, సూదికొండ వివాదం కూడా మిమ్మల్ని చుట్టుకుంది కదా. అంటే ఒకటండి, నేను అంత కరెక్ట్గా చెప్పలేను కానీ
ఒక కుక్కను చంపాలి అంటే పిచ్చి కుక్కని ముద్ర వేసి కుక్కను చంపుతారు. అలాగే ఇంకోటి లైక్ వైజ్ నన్ను నిర్వీర్యం చేయాలి అంటే నా మీద ఏదో రకమైన ముద్ర వేయాలి, ఆ ముద్రనే ప్రచారం చేయాలి. ఆ మాదిరి సూదికొండ అసలు సూదికొండలో జరిగేటటువంటి అరాచకాన్ని ఆపినందుకు, అరాచకమని అనను కానీ సూదికొండలో జరిగేటటువంటి ఓ ప్రధానమైనటువంటి గ్రావెల్ క్వారీయింగ్కి అనుమతులు ఇచ్చినారు. ఒక నెల రోజుల్లోనే కొండని తవ్వేసేటటువంటి పరిస్థితిలోకి వస్తే దాన్ని ఆపించాను నేను. ఆపించినందుకు నా మీద అసమ్మతి, నాకు మీ పార్టీలో నుంచి Yes. అసమ్మతి, మీ పార్టీ మా వల్లనే మీరు పార్టీలోనే ఎదిరించారు ఇక్కడ. నా మీద అసమ్మతి. ఎందుకు అసమ్మతి? సూదికొండ క్వారీయింగ్ ఆపించానని నా మీద అసమ్మతి. అటువైపు సూదికొండ చూడండి, పోనీ ఒక ముక్కు వాళ్ళు బరియల్ గ్రౌండ్ ఆనుకొని కట్ చేస్తున్నాడు. ఇక్కడే ఉన్నారు ఆ సూదికొండ కుర్రోడు కూడా, తిరుమల అని. ఎప్పుడు అది దాన్ని మొత్తం చెక్కేశారు? 14-19 మధ్యలో ఆవిడ వెనుకున్నటువంటి ఆ సెకండ్ క్యాడర్ మొత్తం వాళ్ళే తవ్వింది అంతా కూడా. అక్కడ ఎవరో పేదలు వచ్చి, సెటిలర్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో సెటిలర్స్ పేదలు వచ్చి 6 అడుగులు 8 అడుగులు ప్లేసులో ఇల్లు కట్టుకొని బతకడానికి కష్టపడుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి బాబు మేము ఇల్లు కట్టుకుంటాము, మాకు 6 అడుగులు ప్లేస్ ఎక్కడో చూడండి బాబు అంటే డెఫినెట్గా చేస్తాను నేను. ఎవడో నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాడనో, ఎవడో నన్ను నిందిస్తున్నాడనో, ఎవడో నన్ను దూషిస్తున్నాడేమో, లేకపోతే ఏవో కొన్ని పనికి మాలిన పేపర్లు నా ప్రతిష్టను తగ్గించాలని చెప్పి ఏవో రాస్తున్నాయని చెప్పి నేనేం వెనుకాడు. నేను ఇక్కడే ఉన్నాడు, ఇక తిరుమల అని, హీ బిలాంగ్స్ టు సూదికొండ. తను అడిగాడు ఒక రోజు నాకు, నేను ఇల్లు కట్టుకుంటాననే అని. అక్కడ ప్లేస్ ఉందా అంటే మేము మొదటి నుంచి ఏదో మేము ఆక్యుపేషన్, అందరూ అక్కడ ఆక్యుపేషన్ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కాదు ఇది 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి, ఎవరికి దాని మీద డాక్యుమెంట్ ఉండదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే నాకు ఓకే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం నాట్ ఓకే. Please subscribe dot news.